జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం. ఓమస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ. ఆండాళ్ తిరువిడిగళే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తిరుపావైలో 27వ రోజుకి చేస్తున్నాం. అయితే ఈ 27వ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఎందుకంటే ఇది మనం ఒక కూడారై పాయసం చేసి భగవంతుడికి అర్పించిందట. అలాంటి పాయసం గురించి ఏంటంటే, తిరుమాల జోలే అని ఒక ఊరుంది, తమిళనాడులో ఉంటుంది. అక్కడ ఉండే స్వామి ఎవరంటే సుందరబాహు స్వామి అనమాట. సుందరబాహు స్వామి గోదాదేవి శ్రీరంగనాథుడితో నాకు కళ్యాణం జరిగితే కనుక 1000 గంగాళాల వెన్న అర్పిస్తానని చెప్పిందండి. వెన్న అయితే మాకు అని ప్రార్థిస్తుంది. మా ప్రార్థన కనుక నువ్వు మన్నిస్తే నీకు 2 లాభాలని చెప్తుంది. ఏంటంటే 1000 గంగాళాల వెన్న వస్తుంది, మా సేవ కూడా మీకు దొరుకుతుంది అని చెప్తుంది అనమాట అని ప్రార్థన చేసిందంట. కానీ పాపం శ్రీరంగంలో ఆమె శ్రీరంగనాథుడితో పాణిగ్రహణం జరిగిన తర్వాత గర్భగుడిలోకి వెళ్తుంది. ఆ విగ్రహంలో ఐక్యమైపోతుంది. ఆ తర్వాత వచ్చారు శ్రీవల్లిపుత్తూరులో, కానీ అది జరగడం పాపం అంటే ఆ మొక్కని తీరలేదన్నమాట. తర్వాత చాలా కాలానికి ఇది రామానుజాచార్యులు ఒక ఇతిహాసంలోనే ఏదో చదువుతూ ఉంటే ఈ విషయం తెలుస్తుంది. అయ్యో, మొక్కుకున్నాక ఎప్పుడైనా సరే తీర్చాలి కదా అని ఆయన ఏం చేస్తారు, తప్పకుండా వెళ్ళి సుందరబాహు స్వామి దగ్గరికి వెళ్ళి ఆ 1000 గంగాళాల పాయసాన్ని చేసి అర్పిస్తాడనమాట. అది చెప్పడానికి మళ్ళీ శ్రీవల్లిపుత్తూరు వచ్చి విన్నవిస్తారు. నువ్వు చేసిన మొక్కుని నేను ఇలా తీర్చానమ్మా అని చెప్తే, అప్పుడు ఆయన అందుకనే వెళ్ళిపుత్తూరుకి వచ్చేసరికల్లా ఆమె గర్భగుడిలోంచి ముందుకు వచ్చింది. అంటే ముందు ఉన్న మండపం ఉంటుంది కదా, ఆ మండపానికి ఆ విగ్రహాన్ని నడిచి వచ్చిందట. నడిచి వచ్చి అన్నా అని పిలిచిందంట. అందుకని ఇప్పుడు కూడా ఆ విగ్రహం వెల్లిపుత్తూరులో ఒక మండపం ముందు ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళిద్దరు కూడా ఇదో కదా గోదాగ్రజుడు అని ఆయన అన్నారు. ఆయన నామాల్లో ఇప్పుడు గోదాగ్రజాయ నమః అని కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆమె కూడా యతిరాజ సహోదరి అయిందనమాట. ఇలా అప్పుడు చేసింది గోదాదేవి చేసింది, మొక్కుకుంది, తీర్చడం ఇంత అయిపోయింది. కానీ ఇప్పుడు గోపికలు కూడా అలాగే ప్రార్థించారనమాట. ఈరోజు మా ప్రార్థన మన్నిస్తే నీకు ఇలా 1000 గంగాళాలతో పాయసం అర్పిస్తామని చెప్పి భగవంతుడిని ప్రార్థించింది గోదా కూడా అనమాట. అందుకనే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అంటారు. ఇంకోటి ఏంటంటే 27 అంటే 2, 7, 9 కదా. 9 అంటే అది రామానుజ సంఖ్య అంటారు. రామానుజ ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అన్నీ కూడా 9తోనే ఉంటాయి. ఆ పొడవు కానీ, వెడల్పు కానీ, మెట్లు కానీ, స్తంభాలు కానీ ఎక్కడ చూడండి 9తోనే ఉంటాయి అన్నమాట. అది కూడా ఈరోజు ఇష్టమైన పాసురం అన్నమాట ఆయనకి. సో ఇలా ధనుర్మాస వ్రతం ఏ ఫలితాన్ని కోరి గోదాదేవి వ్రతం చేసిందో అది ఆస్వాదించే రోజు, ఆ ఫలితాన్ని ఆస్వాదించే రోజు అన్నమాట ఈరోజు. ఇప్పుడు మనకి కూడా అంతే. ఇన్ని రోజులు మీరందరూ రావడం, గోష్ఠికి వినడం, తర్వాత మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో ఇది కూడా మనకి ఈ ఫలితాన్ని మనకి కూడా వస్తుందన్నమాట. అందుకనే ఈరోజు కూడారై పాయసం చేసే అలవాటు వచ్చిందనమాట. కూడారై అంటే ఏంటి అంటే అసలు పాయసం పేరే కూడారై అయింది. ఎందుకయింది కూడారై అంటే పడని వాళ్ళు, భగవంతుడు అంటే పడని వాళ్ళు, కూడని వాళ్ళు, చేరని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా దరి చేర్చుకోగలిగిన కళ్యాణ గుణాలు కలవాడివి అని గోదాదేవి పిలుస్తుంది అన్నమాట.
ఇంక ఈ రోజు నుంచి అయితే 3 రోజులు గోవిందనామ మహా గోవిందనామంతోనే సంకల్పం చేసి చెప్తుంది. అంటే 3 పాసురాల్లో కూడా గోవింద గోవింద అంటుంది. ఇంతవరకు ఏముంది, కేశవ నారాయణ ఇవన్నీ చెప్పారు కదా, త్రివిక్రమ అవన్నీ. కానీ ఇప్పుడు ఈ 3 పాసురాల్లో గోవిందనామాన్ని స్మరించి సంకల్పం చేస్తుంది. గోవిందనామాన్ని చెప్తే అంటే ఆయనకి గోవిందనామం ఎందుకు చెప్పాలి అంటే, ఆ గోవిందనామం చెప్తే ఆయనలో వీళ్ళకి ఏదో చేయాలి, వీళ్ళకి తప్పకుండా ఫలితాన్ని ఇవ్వాలి అనే తపన అనేది వస్తుందట ఆయనకి. ఎలా అంటే ద్రౌపది చూడండి, వస్త్రాపహరణం జరిగే రోజు గోవింద అని పుండరీకాక్ష అని పిలిచింది. పుండరీకాక్ష అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాడి, నేను నీకు కనపడట్లేదా, నేను ఇంత కష్టంలో ఉన్నాను అన్నట్టుగా పిలిచిందనమాట. అయితే అప్పుడు ఏం చేశాడు, ఆయన ఆయన వద్దామనుకున్నాడు, కానీ ఆయన ఏదో యుద్ధానికి వెళ్తాడనమాట. తను రాలేకపోయాడు, కానీ తన నామమే ఆమెని ధారగా వస్త్రాలను ప్రసాదించిందట. కానీ అలాగే తర్వాత ఎప్పుడో వద్దు చెప్తాడంట. ఏమని, ద్రౌపది నాకు ఇలా ఎప్పుడు వద్దబడితే అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ జోద సమయంలో ద్రౌపది పిలిచింది సరే, కానీ జోద సమయంలో అదొక ఎంటర్టైన్మెంట్ కదా, ఆ సమయంలో భగవంతుడు గుర్తు రాలేదు వీళ్ళకి, పిలుద్దామని కూడా అనిపించలేదంట. అంటే అందుకనే వాళ్ళు ఓడిపోయారు అని నేను వెళ్ళలేకపోయాను సరే, ఇంకా ఆ జోదల్లో పిలిస్తే కనుక వాళ్ళు ఓడిపోయేవాళ్ళు కాదు కదా, అందుకే ఓడిపోయారు అని చెప్పి వద్దు చెప్పాడంట. అది ద్రౌపదికి అప్పుడు పిలిచిందే నేను వెళ్ళలేకపోయాను అని అప్పటి నుంచి ఆయన రుణపడిపోయినట్టుగానే ఫీల్ అయ్యేవాడంట. అంటే ఆమె పిలిచినప్పుడు ఈయన వెళ్ళలేదు కదా, తన నామమే ఇచ్చింది, తను వెళ్ళలేకపోయాడు కదా, అందుకని ఆయన పేరులోనే కృష్ణ అని కదా, రుణ అనేది ఉండిపోయిందంట ఆయన దాంట్లో. ఆ రుణం ఎప్పుడు ఇంకా బాధపడుతూనే ఉండేవాడంట, రుణం ఇంకా తీరలేదు. దానికోసం దూతగా చేశాడు, సారథిగా చేశాడు. పరీక్షిత్ పుట్టేటప్పుడు గర్భ విచ్ఛిత్తి అయిపోతే అప్పుడు కూడా తనే కాపాడాడు. ఇంత చేసినా కూడా ఆయనకి ఇంకా వడ్డీ కూడా తీరలేదు అనిపించేంత బాధపడుతూ ఉన్నాడంట చివరి వరకు కూడా, అవతారం చాలించేదాకా కూడా. అంటే గోవింద నామానికి అంత విలువనిచ్చాడనమాట. ఎందుకు అంత విలువిచ్చాడు అంటే, ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు కదండి గోవిందనామం. మనం చెప్పుకున్నాం 4 రోజులు 7 రోజులు ఒంటి కాళ్ళ మీద నిలబడి చిటికిన వేల మీద ఆ పర్వతాన్ని ఉంచుకుని, గోవర్ధనగిరి పర్వతాన్ని ఉంచుకొని గోపాలని రండి దీని కిందకి అని రక్షణ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఇంద్రుడికి ఇవ్వాల్సిన హవిస్సుని ఇవ్వకుండా తను తినేశాడు. ఎందుకంటే ఇంద్రుడికి గర్వం కలిగింది, ఆ అహంకారాన్ని తగ్గించాలి అని. ఇంద్రుడు ఏం చేశాడు, రాళ్ళవానంటే వడగళ్ళవాను కురిపించాడు, పెద్ద పెద్ద వడగళ్ళవాను. కానీ దానికి ఈయన కొండని గొడుగుగా పట్టాడు అని చెప్తారు. ఆ తర్వాత ఆయనకి అసలు ఇంద్రుడు అంతటి వాడు ఎందుకు అలా చేశాడు అంటే, మనం ఏం తిన్నా కూడా మనం ఒక శ్లోకం చదువుకుంటాం కదా, అహం వైశ్వానరో భూత్వా అని, ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్వేదం అని. అంటే మనం తింటాం కానీ లోపల ఉండే అరిగించేది కానీ శక్తినిచ్చేది కానీ భగవంతుడే అనే విషయం మర్చిపోయి తనకి ఇవ్వలేదు, ఆయన తినేశాడు అనే భావంతో ఉండబట్టి ఆయనకు అహంకారం తగ్గించాలని గోవర్ధనగిరిని 7 రోజులు పట్టుకున్నాడు. అప్పుడు చివరికి తెలుసుకున్నాడు ఇంద్రుడు అనమాట. తెలుసుకుని ఏం చేశాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఎవరికైనా సాధ్యమా చిటికిన వేలతో మరి అంత పట్టుకున్నాడు, అంత కొండను ఎత్తాడు, ఇన్ని రోజులు ఉంచాడు అంటే అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఈయన మామూలు కాదు భగవంతుడే అని తెలుసుకుని అప్పుడు తన కామధేను పాలతో అభిషేకం చేశాడంట భగవంతుడి. దాన్ని ఏమంటారంటే గోవిందాభిషేకం చేశాడు అంటారు.
అలాగే ఆయనకి ఈయనే భగవంతుడు అని ఒక పట్టా ఇచ్చాడంట. పట్టా అంటే మనకి సర్టిఫికెట్ లాంటిది. ఈయనే పరతత్వం, ఈయనే భగవంతుడు అని. అందుకనే పట్టాభిషేకం అన్నారు. పట్టా ప్లస్ అభిషేకం. పట్టాభిషేకం చేశాడనమాట. అలా గోవిందాభిషేకం చేశాడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క నామాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఈ పాసురంలో గోవింద 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 ఆ, అని పాడతారనమాట. ఇప్పుడు మనం మామూలుగా సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా ఫస్ట్ 3 సార్లు గోవింద అంటారు. గోవింద 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 అని ఫస్ట్ సంకల్పం చెప్తారనమాట. సో ఈ గోవింద నామాన్ని అంటే మన క్రిందటిసారి వీళ్ళు ఏమడిగారు, ఎన్ని వస్తువులు అడిగారు క్రిందటి పాసరల్లో? ఏంటమ్మా? 5 దీపాలు, చాందిని, శంఖము. 6 కదా? 6 అండి. శంఖాలు, తప్పెట్లు, మంగళ గాయకులు, మంగళదీపం, ధ్వజము, చాందిని, ఈ 6 వస్తువుల్ని అడిగారు కదా. అప్పుడేమన్నాడు కృష్ణుడు? అరే, మీరు అడిగిన వస్తువులు అన్నీ కూడా సమకూరడం చాలా దుర్లభమే, ఇవి అసలు దొరుకుతాయా, ఎలా లభిస్తాయి అని అంటుంటే అప్పుడేమన్నారు? అరుళ్ కృప చేయి, ఆలినిలయాయని నీకు సాధించలేనిది ఉంటుందా ఏంటి? లేత మర్రయాక మీద పడుకుని సర్వలోకాలని నీ బొజ్జులో ఉంచుకొని నువ్వు అక్కడ ఆళ్వార్లు ఎంత భయపడ్డారంట అప్పుడు, ఎక్కడ జారిపోతాడు అందులోంచి, చుట్టూరా నీళ్ళు కదా. కానీ ఈయన అని భయపడ్డారంట వాళ్ళు. కానీ వీళ్ళకి ఏంటి, ఈయన చక్కగా ఆడుకుంటున్నాడు. ఇది నీకు సాధ్యం, అది సాధ్యమైంది, ఇది నీకు సాధ్యం కాదా అని, నువ్వు సులభుడివి, దేన్నైనా చేయగలవు అని చెప్పి ఆలి నిలయాయి మాలేమణివಣ್ణ అంటూ చెప్పాడు. అందుకని మా మీద దయచూపు అని చెప్పి ఈ పాసరల్లో వాళ్ళకి కావలసిన వస్తువులను నిన్న అర్థించారు. ఇప్పుడు మార్గశీర్ష వ్రతానికి కావలసిన పరికరాలను చెప్పిన తర్వాత పరమాత్మ ఇవ్వాలనుకుంటాడు. ఇవ్వడం కష్టమేం కాదు ఆయనకి. కానీ వీళ్ళు అసలు వచ్చింది ఆ వస్తువుల కోసం కాదు, వీళ్ళు నన్నే కోరి వచ్చారన్న విషయం మనకు తెలుసు. అందుకని ఆయన కృష్ణుడిని పోలిన వాళ్ళు వేరొకళ్ళు ఉంటారా? మరి ఉండరు కదా. అలాగే ఆయన పాంచజన్యాన్ని అడిగారు అంటే ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖం ఎట్లా ఉంటుంది? ఇంకొక కృష్ణుడు ఉంటే కదా ఉండేది. ఆ శంఖమేమో కృష్ణుని వదిలిపెట్టదు పాంచజన్యం. మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? శంఖం కాదు, శంఖం ఎలాగో వదిలిపెట్టదు కనుక ఆయన్ని ఆ శంఖధరుడైన ఆ స్వామి కావాలి అనుకుంటారనమాట. ఆ శ్రీమన్నారాయణుడే మధురా నగరంలో ఒక అర్చారూపంలో ఉన్నాడు కదా. శంఖాలు అని బహువచనం చేశారంటే 1, 2 కాదు, మోర్ దాన్ 2 అనమాట. మూడోది బహువచనం అంటే 3 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 300 అవ్వచ్చు కదా. ఇదేంటి? సరే, అప్పుడు ఏం చేశాడు? మీరు శంఖాలు అడిగారు కదా, నా పాంచజన్యం ఒకటి ఇస్తాను. అలాగే నేను కృష్ణుడిగా ఉన్నప్పుడు అక్కడ గోవుల మందల వెనకాల దూరంగా పోయే ఆవుల కోసం ఊదే శంఖం ఒకటి ఉంది, అదొకటి ఇస్తాను. అలాగే మీ ఆలయంలో ఒక ఆరాధన సమయం అయిందని ఆహ్వానించే శంఖం ఒకటి ఉంది కదా, సరే ఈ 3 తీసుకెళ్ళండి అని చెప్పి కృష్ణుడు ఇచ్చాడనమాట. అంటే 3 విధాలైన శంఖాలని ఎందుకు తర్వాత తీసుకున్న తర్వాత పర, రెండోది ఏంటి, చాలా పెద్ద పర అడిగారు. అంటే పెద్ద పర అని అడిగితే అదేంటి? ఈ శంఖాలేమో ఓంకారాన్ని సూచించినాయి అని చెప్పుకున్నాం. పర అనేది నమ శబ్దానికి ప్రతీక అన్నారు, నమః. శ్రీకృష్ణుడు త్రివిక్రమావతారంలో జాంబవంతుడు ఈయన విజయాన్ని చాటుతూ వాయించిన పర ఒకటి ఉందంట. అలాగే రామావతారంలో రావణుని చంపిన తర్వాత శ్రీరామ విజయాన్ని చాటిస్తూ ఉన్నాడు, అదొక పెద్ద పర. అలాగే కృష్ణుడు ఏం చేశాడు? కదా కుంభనృత్యం అని చేస్తూ ఉన్నప్పుడు అది కట్టుకుని గుండెలెక్కడి వాయించిన ఒక పేర, అది కూడా పెద్దదే. ఈ 3 ఇస్తానని చెప్పాడనమాట.
అంటే వీళ్ళ స్వామివారి అవతారాలు మూడు కదా, ఏంటవి? మేము స్వామికే చెందిన వాళ్ళం అని చెప్పడానికి త్రివిక్రమ రామ కృష్ణ అవతారాలు. అందుకే వాటికి గోపికలు మంగళం పాడారు. అంటే బలి రావణ కంసలే అహంకారం కదా, మనకి అహంకారం పోవడానికి అంటే నమః శబ్దం పనిచేస్తుంది. నా నాదేం లేదు అనే నమః శబ్దాన్ని పోగొట్టుకోవడానికి, అహంకారం పోగొట్టుకోవడానికి ఇది అడిగారనమాట. అలాగే ఇంకోటి మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి అన్నారు. మంగళాశాసనం చేసేవాళ్ళని ఏమని అడిగారు? మీ తండ్రి గారిని విష్ణుచిత్తుల వారిని తీసుకెళ్ళండి అన్నారు. కానీ వీళ్ళు అన్నారు, మా తండ్రి గారు భగవంతుడికి భక్తులకి కలిపి పాడారు, మంగళాశాసనం చేశారు, కేవలం భక్తులకి పాడేవాళ్ళే కావాలి అంటే అప్పుడు నమ్మాళ్ళ వాళ్ళని ఇచ్చాడనమాట. సరే, మంగళదీపంగా అమ్మవారినే ఇచ్చారు. మహాలక్ష్మిని అడిగారు, మంగళ దీప రేఖ అంటారు కనుక. ఇంకా జెండాగా గరుత్మంతుడిని ఇచ్చారు. గరుత్మంతుడిని ఇవ్వడానికి కూడా పాపం ఒప్పుకున్నాడు. తర్వాత చాందినిగా అనంతుడిని పంపాలనుకున్నాడు. మధురా నగరంలో జన్మించినప్పుడే ఆ రాత్రి రేపల్లికి వచ్చే రాత్రి అనమాట. ఆ రాత్రి వర్షంలో శ్రీకృష్ణుడికి తన పడగలను ఉపయోగించాడు. తన పడగలను పెట్టి వర్షం రాకుండా కాపాడాడు కదా. ఆ మహనీయుడు అనంతుడు. ఆయన ఎవరు? పడక. స్వామికి పడకగా ఉంటాడు, ఆసనంగా ఉంటాడు, వస్త్రంగా ఉంటాడు, పాదుకలుగా ఉంటాడు, తలగడ, ఛత్రం, చాందిని, ఇలా రకరకాల సేవలను చేసేవాడు అనమాట. కాబట్టి శేషుడు అన్నారు ఆయన్ని. వీళ్ళు కూడా అలాంటి శేషత్వమే కావాలి, మాకు అలాంటి సేవలే, ఆ కైంకర్యాలే మేము చేయాలి అని చెప్పి ఇది అడిగారనమాట. అని సరే శేషుడిని తీసుకున్నారు. ఇంకా చాందినిగా తీయమన్నారు. కానీ శేషుడు లక్ష్మణుడు కదా, అందరూ మాట వింటారు కానీ లక్ష్మణుడు మాత్రం మాట విను, నేను వెళ్ళను అనేసాడు. అంటే అప్పుడేం చేస్తాడు? తన శేషవస్త్రాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు ఆలయాల్లో శేషవస్త్రం ఇస్తారు కదా, ఆ శేషవస్త్రాన్ని ఇస్తాడనమాట, తన శేషవస్త్రాన్ని. అది ఇప్పుడు అంతవరకు నేను వాళ్ళ కోరిని అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సరే వ్రతానికి కావాల్సిన పరికరాలన్నీ సిద్ధమైపోయినాయి. ఈ వ్రతం చేయడం వల్ల ఏం ఫలితాన్ని కోరుతున్నారో ఇప్పుడు చెప్తారనమాట. నిజంగా వాళ్ళ మనసులో ఉన్న కోరిక అయితే 29వ పాసరంలో చెప్తారు. కానీ ఇది ఏంటంటే బాహ్యంగా అందరికీ ఉపయోగపడే ఫలితం అన్నమాట. అందుకని దీన్ని ఇప్పుడు సూచిస్తున్నారనమాట. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக்கா சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலகலனும் யாமணிவோம் ஆடே இடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடரை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளறிந்தேலோ ரெம்பாவாய். కూడారై వెళ్ళెం సీర్ గోవింద అంటే, కూడారై అంటే తనతో కూడని వాళ్ళు, అంటే తనతో చేరని వాళ్ళు. వెళ్ళెం జయించేటటువంటి, సీర్ గుణాలు కలవాడ అంటే నీతో కూడని వాళ్ళని కూడా జయించేటి కళ్యాణ గుణాలు కలవాడ అని గోవింద అని నామధేయం కూడా నీకు ఉంది కదా. ఉందన్నయ్య నిన్ను పాడి పరైకొండు పరై అనే వాద్యాన్ని పొంది మేము పేరు సన్మానం, పెద్ద సన్మానాన్ని లోకమంతా పొగిడేటట్టుగా మాకు సన్మానం చేయాలి అని ఇందులో అడుగుతారనమాట. కూడారే వెళ్ళం సీర్ గోవింద అని ఫస్ట్ చూద్దాం. అయితే గోపికలు ఏమని అడుగుతున్నారు? దీనికి ఫలితం ఏంటి అసలు ఈ వ్రతానికంటే ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూడటం, కళ్యాణ గుణాలని అనుభవించడమే ఫలం. దానికే ఇప్పుడు పాలు, అన్నం, పంచదార, నెయ్యి కలిపి ఒక పదార్థం చేస్తారు ఈరోజు అన్నమాట. అది ఎలా ఉంటుంది? పాయసంలాగా ఉంటుందంట. ఈ పాసరం కూడా ఒక అప్పుడు ఆ పదార్థం చేయడం వల్ల దానికి కూడారే అని, ఆ పాయసానికి కూడా కూడారే అని పేరు వచ్చింది అన్నమాట. ఏం చేస్తారు? 1 లీటర్ పాలలో కొంచెం ఒక గుప్పెడు
బియ్యం, ఒక గుప్పెడు పెసరపప్పు వేసి దాన్ని పాలల్లోనే ఉడకాలి. ఎలా ఉడకాలి? అసలు మెతుకు అంటూ వేరుగా కనిపించకుండా ఉడకాలి. మెతుకులు మనం ఇక్కడ మెతుకులు ఉన్నాయి బియ్యంతో చేశారన్న విషయం తెలియకూడదు. అంతా కలిసిపోవాలి, పాలల్లో బియ్యం కలిసిపోవాలి. అప్పుడే ఇదే ఏంటంటే జీవులు పరమాత్మని కళ్యాణ గుణాల్లో కలిసిపోవడం, అనుభవించడం అంటారు. ఆ తర్వాత ప్రీతి కోసం బెల్లం వేస్తారు. బెల్లం కూడా ఎక్కడ ముక్క కనపడకూడదు, అది ఉందా లేదా అన్నంత కలిసిపోవాలన్నమాట అది కూడా. ఆ తర్వాత ఏం చేస్తారు? స్నేహానికి గుర్తుగా నెయ్యిని అంటారు. ఆ నెయ్యిని దాని మీద ఇలా తేలేటట్టుగా పోస్తారు. పోసి దాని మీద ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తారనమాట. దాన్ని ఈరోజు చేస్తారు కనుక దాన్ని కూడా కూడారే పాయసమే అన్నారనమాట. ఈ పాసురం మొదలు 3 పాసురాల వరకు గోవింద అనే నామాన్ని చెప్తారు. కూడని వారిని కూడా జయించే గుణాలు నీకున్నాయి స్వామి అని లోకల్లో 3 కేటగిరీస్ చేస్తారు. ఎవరిని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, భగవంతుడే ఇష్టం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు తటస్థులు అంటారు. ఏమంటే ఏం పాపం వస్తుందా మనకెందుకు లేదు, అసలు ఉన్నాడో లేడో అని ఉదాసీనులు అంటారు. వాళ్ళని 3 రకాలుగా ఉంటారంట. వీరందరూ కూడా ఉదాసీనులు కూడా ఎప్పుడైనా మాటలకి లొంగిపోయి వాళ్ళు కూడా విముఖులే అయిపోతారు, అంటే వ్యతిరేకులే అయిపోతారు. అందుకే భగవంతుడు దగ్గర ఉన్న చమత్కారం ఏంటంటే కొంతమంది బాగా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారంట. ఎందుకు అంటే స్వామి అసలు మచ్చలేనివాడు, శుద్ధమైన మనసు గలవాడు, ఆయనతో వెళ్తే మనమంటే అసలు మనకి ఎన్ని దోషాలు చేస్తుంటాం, ఎంత కల్మషం ఉంటుంది మనలో. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఇది కూడా ఆయనకు అంటుకుంటుందేమో, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారంట. అంటే అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? ఏమంటాడు? తన సౌశీల్యాన్ని చూపి మీరు లేకపోతే నేను బతకలేనని వాళ్ళే నాకు కావలసిన వాళ్ళని తన దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యాన్ని చూపి వశపరుచుకుంటాడంట. అలాగే కొంతమంది గోపికలు ఏం చేస్తున్నారు? కోపంతో, అంటే ప్రణయంలో కోపం వస్తుంటుంది కదా అప్పుడప్పుడు. నేను మీతో మాట్లాడను, అసలు నేను మిమ్మల్ని చూడను, ఇలాంటివన్నీ అంటుంటారు కదా. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే లాలిస్తాడు, ఆననీయిస్తాడు. మన సత్యభామ ప్రణయ కోపం చూస్తాం కదా. సపాద గ్రహణం అన్నట్టుగా పాదాలని కూడా స్పర్శించి తనతో కలిసేటట్టుగా చేసుకుంటాడంట. అలాగే అసలు ద్వేషం ఉండదు, అలాగని ఇష్టం ఉండదు, స్నేహం ఉండదు. ఉదాసీనంతో ఉన్న వాళ్ళు ఉంటారే వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళకి కనపడకుండా వాళ్ళని అనుసరించి వాళ్ళు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారో తెలుసుకొని వాళ్ళని రక్షిస్తాడు. అంటే ఇంకొక దేవతల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళల్లోంచి తనకు వాళ్ళకి కావాల్సింది ఇప్పిస్తూ ఉంటాడనమాట. ఇలా మహాభక్తులు కూడా నైచానుసంధానం చేస్తారు. నేను అమర్యాద క్షుద్రశ్చలమతిరసూయ ప్రసవపు కృతజ్ఞ దుర్మాని స్మర పరవశో వంచన పరహాని, ఇన్న చెడ్డగణాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి నేను మీ దగ్గరికి రాను అంటారనమాట. అని అంటే వాళ్ళని కూడా తన సౌశీల్యం దాన్ని తీసుకున్నాడు. ఇంకా ప్రేమశీలురు అంటే ప్రేమ ఉంటుంది కానీ ప్రణయ కోపంతో దగ్గరికి రారు. వాళ్ళని తన ఇది విముఖులైన వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తనకి ఎట్లా అయినా తీసుకుంటాడు. శత్రువులను అయితే ఏం చేస్తాడు? తన బలానికి బాణాలకి లొంగ తీసుకుంటాడు. అదే తన భక్తులైతే తనలోని సౌశల్యాన్ని, సౌలభ్యాన్ని, తనలోని సౌందర్యాన్ని చూపించి వశం చేసుకుంటాడు అని చెప్తే
స్వామి అప్పుడు కృష్ణుడు అంటాడు, మీకు ఏది కావాలో చెప్పండి అనగానే కృష్ణుడు మహాలక్ష్మిని, గరుడుని, ఆళ్వార్ని, శంఖాన్ని అన్నీ తీసుకుని కృష్ణుడిని ఓడించేశారు. కానీ పాపం అంటున్నాడు, నేనేదో సులభంగా మీకు ఇచ్చేస్తాను కదా అని చెప్పి నన్ను ఓడించేశారు, ఇది న్యాయంగా ఉందా? అయినా సరే నేనే మిమ్మల్ని ఓడిస్తాను అంటాడు. అంటే మేము నీతో కలిసే వాళ్ళమే కానీ నీతో పోట్లాడే వాళ్ళం కాదు కదా. కూడము అనుకునే వాళ్ళని ఓడించడం అనేది స్వభావం, కానీ మేము కూడదలుచుకున్నాం కదా. తనతో కూడము అనే వాళ్ళని జయిస్తాడు సరే, కానీ వీళ్ళేంటి మాకు నువ్వే కావాలనుకుంటున్నావు అని తనతో చేరని వాళ్ళని జయిస్తాడు. కానీ నీతో చేరనన్న రావణాసురుణ్ణి జయించావు, నీతోటే జీవితము నా జీవితం అనుకున్న విభీషణుడేమో శత్రుపక్షమైనా సరే రాజ్యాన్ని ఇచ్చావు, ప్రాణరక్షణ చేసావు, అతనికే లంకారాజ్యానికి పట్టాభిషేకం కూడా చేసావు కదా అని. అలాగే నేను పాండవులతో ఉండను, కృష్ణుడిని ఆశ్రయించడానికి దుర్యోధన్ని జయించి పాండవులకేమో తనే దూత సారథ్యాలు నిర్వహించావు కదా. అంటే తనతో కూడిన వారు కూడా భగవంతుడికి వశపడి ఉండేవాళ్ళే, శత్రువులకేమో బలంతో, అలాగే తన వాళ్ళకేమో ఈ సౌందర్యం ఇవన్నీ చూపించి వశపరుచుకుంటాడనమాట. ఇది అందుకనే ఎలాగైనా కలవాలి అని ఈయన ఇక్కడికి వచ్చారు కదా వీళ్ళందరూ ఇలా ఒక్కళ్ళని కూడా వదలకుండా తనతో వశమగినట్లు చేసుకున్నాడు. కానీ వదలడు, చేర్చుకునే తీరుతాడు అని గ్రహించాలి అని గోపికలు లాంటి వాళ్ళని తన సౌందర్యంతో వశపరుచుకున్నాడు అనమాట. ఉందన్నై పాడి పరేకొండు నిన్ను పరానే వాద్యాన్ని పొందాము అంటే రేపల్లె కూడా నిన్ను కీర్తించి, పూర్వం ఏంటి హిరణ్యకశిపుడి పట్టణం లాగానే ఉండేదంట రేపల్లి కూడా. ఎందుకు హిరణ్యకశిపుడి వాళ్ళ రాజ్యంలో ఎప్పుడు కూడా హిరణ్యాయుడ మహా అనడమే కానీ భగవన్ నామాన్ని అసలు పలకకూడదు అక్కడ. అలాగే వీళ్ళు కూడా రేపల్లిలో గోప వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అసలు నా కృష్ణుడి నామాన్ని పలకనిచ్చేవాళ్ళు కాదనమాట. అందుకని ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది, కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడి నామాన్నే పాడి తృప్తి పొందుతున్నారనమాట. అందుకని నోరున్నెందుకు సార్థకత అన్నట్టుగా పాడుతున్నారు. కృష్ణ ఇలాంటి ఊళ్ళో ఉండి కూడా వారి అనుమతి పొంది ఇప్పుడు మేము పాడుతున్నాము కనుక నువ్వు మాకు పెద్ద సన్మానం చేయాలి అంటున్నారు. ఎందుకు? నువ్వు మమ్మల్ని పొందడానికి ఏమో అసలు మా వాకిట్లోకి రావాలి, మమ్మల్ని చేరడానికి బదులు మేమే వచ్చాం కదా, మేమే వచ్చి మిమ్మల్ని పాడుతున్నాం కదా, అందుకని నువ్వు మాకు సన్మానం చేయాలి అని. నీవు రహస్యంగా ఏదో రహస్యంగా చేయడం కాదు, అందరి ముందు పెద్ద సన్మానం చేయాలి అని చెప్తున్నారు. ఊరి వాళ్ళ కోసం పరా పొందినా కూడా మాకు కూడా ఒక ఫలం ఉండాలి కదా, వాళ్ళ కోసం కాదు, మేము ఇంత కష్టపడ్డాం కదా, మాకు కూడా ఒక ఫలితం ఉండాలి కదా, అందుకే మాకు సన్మానం చెయ్యి అంటున్నారు. ఎలాంటి సన్మానం అంటే అప్పుడు శ్రీరాముడు సీతమ్మకు చేసిన సన్మానం చెప్తున్నాడు. ఏం చేశాడు? అప్పుడు తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు సీతమ్మ కూడా కైకేయి ఉన్న ఇంటికి వెళ్తున్నప్పుడు సీతమ్మ కూడా ద్వారం దగ్గర దాకా వచ్చి సీతమ్మని అనుసరిస్తూ రాముడిని అనుసరిస్తూ వచ్చిందంట, మంగళాశాసనం చేసింది. అప్పుడు ఆ సన్మానం ఏంటి? అయితే అప్పుడు సన్మానం ఏంటి అంటే సీత మెడలో తన మెడలో ఉన్న పుష్పమాలని ఇచ్చాడంట. అలాగే కాళ్ళకి పాదగ్రహణం చేశాడంటే కాళ్ళు కూడా టచ్ చేసి మనం ఎలా అయితే పాదాలకు నమస్కరిస్తామో అట్లాగే పెట్టి ఆగు అన్నాడంట. అలాంటి సన్మానం మాకు కావాలి అంటున్నారు. అంటే కాళ్ళు పట్టుకొని సన్మానం చేసినట్టు సన్మానం కావాలంటే అసలు మగవాళ్ళు ఆడవాళ్ళకి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఎప్పుడైతే ఒక పత్నిగా భార్య అయితే భర్త పాదాలని పట్టుకుంటుంది, కానీ
భర్త తన భార్య పాదాలు పట్టుకోవడం ఏంటి అంటే, అది చెప్పడానికే మనకి పెళ్ళిళ్ళల్లో మట్టెలు పెట్టినప్పుడు కాళ్ళు పట్టిస్తారండి ఒకసారి అందరి ముందు. తర్వాత ఇంకా చాటుగా ఎన్నిసార్లు పట్టుకున్నా పర్వాలేదని అనమాట. అంటే అక్కడ ఏంటి, పురుషుడికి స్త్రీ ప్రేమ కలిగే అనురాగం అనేది తెలుస్తుంది అక్కడ. గోపికలు అలాంటి సన్మానం కావాలి అంటున్నారు. అలాగే నాడు పుగళం పరిసినాలు నన్రాక, ఎంత సన్మానం, లోకమంతా పొగడాలి ఆ సన్మానం చూసి. ఇంత పెద్ద సన్మానం దొరికిందా వీళ్ళకి భగవంతుడి నుంచి అని. వీరు ఎంత అదృష్టవంతులు, శ్రీకృష్ణుడితో ఇంత సన్మానం పొందారు అని వాళ్ళు ప్రశంసించేంత గొప్ప సన్మానం కావాలి అంటున్నాడు. అంటే అసలు వీళ్ళు ఏమైనా లాభాలని ఏవి ఆశించి, ప్రయోజనాలను ఆశించి వ్రతం చేయలేదు కదా. కానీ ఎందుకు అంటే ఇంత సన్మానం చూసిన తర్వాత వీళ్ళకి విరోధులు ఉంటారు కదా, భాగవత విరోధులు ఉంటారు కదా, వాళ్ళ గుండెలు అదిరిపోవాలంట. అంటే వాళ్ళు కూడా అదే కావలసిన వాళ్ళని భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా విని ఓహో మనకు కూడా ఇలాంటి సన్మానం దొరుకుతుంది, మనం కూడా ఇలా తరించాలి కదా అనుకుంటారంట. అందుకని సన్మానం కావాలని కోరారనమాట వీళ్ళు. అలా సన్మానం అడిగి ఇలా ఈ రావణుడు ఒకసారి సుకుడు సారణుడు కదా, సారణుడు శ్రీరాముడు సైన్యాన్ని చూసి రమ్మని గూఢచారులుగా పంపిస్తాడు రావణాసురుడు. కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడే వాళ్ళని పిలిచి వాళ్ళ సైన్యాన్ని అంతా చూపించాడంట. పిలిచి చూపించగానే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు వెళ్ళి రావణాసుడితో రాముడి బలాన్ని పరాక్రమాన్ని పొగిడారు. నీవు ఇంకా లంకని వీడి వేరే చోటు చూసుకోవాల్సిందే, అంత గొప్పవాడు, నీ తమ్ముడికి ఇప్పుడే రాజ్యాభిషేకం చేసేసాడు ఆయన, వానరులందరూ కూడా ఆయన దగ్గర లెక్కలేనంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పాడంట. అంటే వీళ్ళందరికీ తెలిసేసరికి సన్మానం పొందినట్టు అనమాట. ఇలాగే నన్రాగా ఇలాంటి సన్మానం కావాలి అని చెప్తున్నారు. కృష్ణుడు ఆ సన్మానం మళ్ళీ తను చేయకూడదు, ఎవరు చేయించాలి, నీలాదేవితో చేపిస్తేనే అది సన్మానం అవుతుంది అన్నాడు. ఎందుకంటే పట్టాభిషేకం అప్పుడు శ్రీరాముడు ఒక మాల సీతమ్మకిచ్చి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి సన్మానించి హారంతో అని చెప్తే హనుమకి ఇచ్చింది కదా హారం. అట్లాగే కృష్ణ నువ్వు కూడా మా అమ్మ నీలాదేవి ద్వారానే మాకు సన్మానించాలి. ఆ సన్మానం చేసేటప్పుడు ఏమి వస్తువులో కావాలో కూడా ఇప్పుడు అడుగుతారు. ఒకటి ఏంటి అడుగుతున్నారు, సూడగమి అంటే హస్తాభరణం, గాజులు కావాలి. తర్వాత తోళ్ళు వళయే, భుజాలకు ధరించే ఆభరణం కావాలి. కడియాలంటారు, దండ కడియాలంటారు కదా అది. తోడే, దిద్దులు కావాలి చెవులకు పెట్టుకునేవి. చెవి పువ్వే, చెవులకి ఇప్పుడు పైన కూడా పెట్టుకుంటారు కదండి, అది కూడా కావాలి. పాడగమి, పాదాభరణాలు కావాలి. అంటే కడియాలు కానీ అందెలు కానీ గజ్జలు కానీ అన్నమాట. అని ఇవన్నీ కూడా అలంకరించుకోవాలి. ఎండ్రనేయ పలకలనం యావణిమో, ఇవన్నీ మేము అలంకరించుకోవాలి అని కోరుతున్నారు. శకుంతల దుష్యంతుల కథలో శకుంతలని అత్తవారింటికి పంపించేటప్పుడు నగలు పెట్టాలి కదా, మరి అమ్మాయికి నగలు పెట్టి పంపించాలి భరతుడి దగ్గరికి అనుకుంటాడు. అయితే నగలన్నీ ఎక్కడొస్తాయి, ఋషులు కదా, ఋషి కదా ఆయన. ఎక్కడి నుంచి వస్తాయంటే అక్కడ ఉండే పక్షులు ఇవన్నీ కూడా వాటి గోళల్లోంచి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇచ్చేసాయంట. వాటికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే స్నానానికి అది పెట్టుకున్నప్పుడు అందరూ ఒక్కొక్కటి తీసి వాటి త్వరల్లో పెట్టుకునేవంట. అది అన్నీ తీసుకొస్తే బోల్డ్ అయిపోయినాయి అంట, చాలా అయిపోయినాయి అంట శకుంతలకి. అవన్నీ కొంత అలంకరించారు, కానీ ఇంకెక్కడ పెట్టాలో అర్థం కాలేదు మిగతా వాళ్ళకి, ఎలా అలంకరించాలో. అప్పుడు ఏమంటారంటే నువ్వు వెళ్ళేది భరతుడి దగ్గర, అక్కడ రాజ్యంలో చాలా ఫ్యాషన్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిస్తే ఇవన్నీ ఎక్కడ పెట్టాలో, అందుకని అక్కడ పెట్టించుకో అని చెప్పి పంపించారంట.
అందుకని ఇవన్నీ కూడా ఇన్ని నగలు కావాలి, ఇన్ని నగలు వీళ్ళకి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు పాణిగ్రహణం జరుగుతుంది అనుకోండి, ఒక పెళ్ళిని చూసుకుందాం. పాణిగ్రహణం జరిగేటప్పుడు ఏమవుతుంది, తెర అడ్డంగా ఉంచుతారు. తర్వాత వధువు చేతిని ఆ అబ్బాయి తల మీద పెట్టిస్తారు కదా, జీలకర్ర బెల్లం అని. అంటే మొట్టమొదట అతను ఏం చూస్తాడు, ఇప్పుడైతే ఫోటో షూటింగ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇంతవరకు చూసేవాళ్ళు కాదు కదా. వాళ్ళు అబ్బాయి ఫస్ట్ చూసేది పెళ్ళి కొడుకు చేతిని, కాబట్టి ఆ చేతికి అందంగా, అందుకనే ఏం చేస్తారు ఇప్పుడు కూడా దాని నిండా మెహందీ పెట్టుకుని ఇంత గాజులు సెట్లు వేసుకుని ఉంటారు కదా. అట్లాగే ఈమె కూడా గాజులు అడిగింది ఫస్ట్ అన్నమాట. మొట్టమొదటిసారిగా చూసే అవయవం కనుక దానికి గాజులు అని అడిగింది అనమాట. అది కాబట్టి దాని ముందు అలంకరించుకున్నారు. అలాగే ఎదురెదురుగుండా కూర్చుంటారు వధూవరులు. ఈ పాణిగ్రహణం అయిపోయాక ఒకే ఆసనం మీద కూర్చుంటే ఒకళ్ళకొకళ్ళు తాకుతూ ఉంటారు కదా, భుజాలు తాకుతూ హోమాలు చేసినప్పుడు కానీ ఇవన్నీ చేసినప్పుడు ఆ భుజం వరునికి శరీర స్పర్శ సుఖంగా అనిపిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం కదా, దానికి ఆభరణం కావాలి అన్నారు. అందుకే దానికి ఏం పెడతారు, పెడతారు కదా పెళ్లి కూతురు మేకప్లో దండకడియాలు లాంటి వంకీలు అంటారు. ఇది ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు చేరినప్పుడు అతని భుజం పైన తన శిరస్సు ఉంచి శయనిస్తే ఆమె చెవుల ఆభరణాలు అతనికి భుజం మీద గుర్తుల్లాగా పడాలంట, చెవి ఆభరణాలు. అందుకనే చెవులకు ఆభరణాలు. ఇవన్నీ ఏంటి, వీళ్ళు భగవంతుడు చేరినప్పుడు వాళ్ళు అనుభవించే దశను చెప్తున్నారు. మెల్లమెల్లగా అతను ఏదో ఆ చెవులో ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, అప్పుడు చెవి దిద్దులు కావాలి అందంగా కనిపించడానికి చెవు. అందుకనే కింద భాగాంతో ధరించేదేమో దుద్దు అంటారు, దాన్ని తోడు అంటారు అన్నమాట. ఇది పై భాగంలో 2 ఆభరణాలు ఉంటారు, గొల్లవాళ్ళు కదా, పైన చెవి పైన కూడా పెట్టుకుంటారు. దాన్నేమో చెవి పువ్వు అంటారు, కర్ణ పువ్వులు అంటారు, మన చెవి పువ్వులు అంటారు. అందుకని ఇక పాదాభరణం కొంచెం ఎప్పుడైనా చనువు ఏర్పడి ప్రణయ కలహం వస్తే ఇంకా ఇద్దరు ప్రియురాలు కాలి పాదాలని పట్టుకోక తప్పదు కదా, అప్పుడు పాదాభరణం కావాలి అంటున్నారు అనమాట. ఇలా కోరుకున్నారు ఒక పెళ్ళిని గురించి చెప్తూ అనమాట. కానీ దీనికి వేరే అర్థం ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొదటిదేమో మనకి ఆచార్యుడి ద్వారా తిరుమంత్రాన్ని క్రిందటి వాసరంలో చెప్పారు కదా. ఆ తిరుమంత్రం స్త్రీకి చెవిదిద్దులాగా ఎట్లా పనికి వస్తుందో అట్లాగే తిరుమంత్రం అనేది చెవిదిద్దు లాంటిదే అన్నారు. చేతికి గాజులు భగవంతుడికే చెందినవాడిని, ఇతరులకు చెందినవాడిని కాదు అనే జ్ఞానం ఎప్పుడు వస్తుందో అది తిరుమంత్రంతో కలుగుతుంది కనుక అది చెవికి అలంకారం అన్నారు. చెవిలో చెప్తారు కదా మంత్రం అనేది. చెవికి పైభాగాన్ని పెట్టుకునే కర్ణపూలు అంటారు కదా, అవేమో ద్వయమంత్రం అంటారు. ఆచార్యుడు ఫస్ట్ ఇస్తాడు ద్వయమంత్రాన్ని. ద్వయమంత్రం అంటే చెప్పుకున్నాం మనం కదా, 2 మంత్రాలు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని 2 మంత్రాలు. ఇవి కర్ణ పువ్వులు అనమాట. ఇక కాళీ అందే అంటే ఏంటంటే చరమ శ్లోకం. అంటే ఇక ఎవరు సర్వేశ్వరుడే గతి అనుకోవడమే పాదాభరణం అన్నమాట. ఇలా తిరుమంత్రంతో శ్రీమన్నారాయణుడికి మకారవాచన జీవుడు చెంది ఉంటాడు, కానీ తనకు కానీ ఇతరులకు కానీ జ్ఞానం కాదు అనే జ్ఞానం కలగడానికే తిరుమంత్రాన్ని చెప్తూ ఉంటుంది. చెవిపై ఆభరణాలేమో కర్ణపూలు ద్వయమంత్రం కదా. ఇవన్నీ కూడా వాచిక మానసిక కార్యక్రమాలు, కాయిక వ్యాపారాలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుడికి సమర్పించాలి అనే భావంతో ఇది చెప్పారనమాట. సో ఇది చర్మ శ్లోకం. అన్నిటినీ వదిలిపెట్టేయడమే వైరాగ్యం. అన్ని సాధనాలు ఏ సాధనం కాదు, భగవంతుడే సాధనం అనే
అన్నిటిని మిగిలినాటి నుండి వదిలిపెట్టేయడం వైరాగ్యం. ఇది చర్మ శ్లోకానికి అర్థం అన్నమాట. ఇది పాదాభరణం. ఈ ఆభరణాలన్నీ వీరు కృష్ణుడితో కలకముందేమీ అసలు వీళ్ళేమీ అన్ని ఆభరణాలను ధరించేవాళ్ళు కాదు కదా. కాటుకు కూడా పెట్టుకునేవాళ్ళు కాదు, పువ్వులు కూడా వదిలేశారు అన్నీ కదా. కానీ వాళ్ళని చేరిన తర్వాత మేము ధరిస్తామని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారనమాట అన్నీ. ఆడి యుడై యుడప్పం తర్వాత అన్ని నగలు పెట్టుకున్నా మరి మంచి చీర కావాలి కదా. చీర లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటారు. అందుకని నగలను పెట్టుకున్న తర్వాత చీరను ధరించాలి కనుక ఇప్పుడు వస్త్రాన్ని ధరిస్తామని ఆడే ఇడుపోమని. నువ్వు ద్రౌపది ఎక్కడో ఉంటే నువ్వు వస్త్రాలు ఇచ్చావు కదా, నీ దగ్గరగా ఉండి మేము గోవిందా అంటుంటే ఆ మాత్రం మాకు ఇవ్వవా ఏంటి. అందుకనే దాన్ని కూడా ఇవ్వు అని చెప్తున్నారు. బాగా వస్త్రాలను ధరిస్తామని చెప్తే ఎందుకు వాళ్ళకి అంటే కట్టుకున్న తర్వాత ఇలా బాగాలేదు ఇలా బాగుంటుంది అని కృష్ణుడు సరిచేయాలని వాళ్ళకి కోరిక. అందుకనే కృష్ణ పరమాత్మ ఆయనతో కలిసినప్పుడు ఆభరణాలన్నీ పెట్టుకొని వస్త్రాలన్నీ ధరించి కృష్ణుడితో కలిసి కూర్చుని భోజనం చేయాలని వాళ్ళు కోరుకున్నారన్నమాట. ఇప్పుడు అందుకే వీరు వస్త్రాన్ని అడిగారు. వస్త్రం అంటే ఏంటి, మనకి దేహానికే ఉండే దేహమే మన ఆత్మకి వస్త్రం కదా. అతని పిన్ని పాల్సోరు ఎలా తినాలనుకున్నాడు. మూడనై పెయిదు ముళంగై ఒళివార పాడి రెండు కుళ్ళిరిందు. ఆ తర్వాత పాలు అన్నం మునిగేటట్లు నెయ్యి పోసి మోచేతి వెంట ధార కట్టేటట్లు కూర్చుని చల్లగా భుజించాలి అనుకుంటున్నారు. మరి ఇంతకాలం వ్రతం చేస్తున్నారు, పాలు నెయ్యి అన్నీ మానేశారు కదా తినడం. కృష్ణుడి నుండి పర అనే వాద్యాన్ని పొందారు, వ్రతం పూర్తి చేశారు, ఇప్పుడు కలిసి భుజించాలని కోరుకుంటున్నారనమాట. అలాగే సీతమ్మ కూడా శ్రీరామచంద్రుడితో ఎడబాటు కలిగినప్పుడు తనకు ఆభరణాలు ఏమీ అక్కర్లేదని అసలు ఏమీ తినకుండా సీతమ్మ మళ్ళీ రామచంద్రుడితో కలిసినప్పుడు అన్ని ఆభరణాలని పెట్టుకొని భుజించిందట. అందుకని తాము కూడా అలా చేయాలని. అలాగే భరతుడు కూడా స్నానం కూడా చేయనని స్నానం మానేశాడు. అందుకే శ్రీరామచంద్రుడు కూడా ముందు స్నానం చేసి అన్నీ అది యుద్ధం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఆభరణాలు ధరించి వెళ్ళండి అని చెప్తాడు విభీషణుడు. తనే కదా రాజు అప్పుడు. చెప్తే లేదు, భరతుడికి ముందుగా స్నానం చేయించి తర్వాత నేను చేస్తాను అని చెప్పి కృష్ణుడు కూడా అన్నాడంట. అలాగే గోపికలు స్నానం చేసిన తర్వాత కృష్ణుడు కూడా స్నానమాడి ఈ గోపికలతో భోగి పండగ చేసుకోవాలి అనుకున్నారు, భోగాలను అనుభవించేది. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళు పాలు నెయ్యి ముట్టుకోలేదు కదా. సో రేపల్లెలోనేమో పాలు బాగా ఎక్కువైపోయింది, పాలు నెయ్యి ఎక్కువైపోయింది. అందుకని వాళ్ళు నీళ్లతో అన్నం వండడం మానేసి పాలతోనే అన్నం వండేవాళ్ళు అంటారు. నీళ్ళు పోసి వండకుండా పాలతోనే అన్నం వండేవాళ్ళు అంట. ఆ పాలు అన్నంలో నెయ్యి పోయాలి అని, ఆ నేతిలో అన్నం మునిగేటట్టు ఉండాలి. ఇలా అది కూడా ఎలా భుజించాలి, అందరూ ఒకరితో ఒకళ్ళు ఆనుకుని కూర్చొని ఆ వెచ్చని స్పర్శని అనుభవిస్తూ కృష్ణుడి తాకుతూ తాగాలి అనుకున్నారు. అంటే భాగవత స్పర్శ కావాలి, కేవలం భుజించడం కాదు అని అర్థం అన్నమాట. ఇది గోపికలు ఇలా వ్రత సమాప్తి అయిపోయి భోగదశని చేరారు. అంటే భోగి దశ. ఈ దశ ఎందుకు వీరు చేసేది, వీరికి అడిగేది ఏంటి అంటే భగవంతుడి సేవ ఒక్కటే. వీరు కోరేది ఏంటి అంటే బ్రహ్మానుభవం. అది బ్రహ్మానుభవం నిజమైంది. అంటే అప్పుడే వాళ్ళు అహం బ్రహ్మాస్మి కాదు, బ్రహ్మానుభవం పొందారు. అంటే బ్రహ్మకి సమానమైన ఆనందాన్ని వీళ్ళు కూడా పొందుతున్నారు. ఆయనతో సమానమైన దశని అనుభవిస్తున్నారు. ఆయనతో సమానమైన ఆయన కళ్యాణ గుణాలన్నీ అనుభవించే దశకి చేరారు వీళ్ళు. అది ఆయన గుణాలనన్నీ అనుభవించడమే బ్రహ్మానుభవం. అందుకని
అహమన్నాద అహమన్నాద అని మనం క్రిందటి పాసరలో ఒకసారి ఎర్ర బియ్యం గురించి చెప్పుకున్నాం, తెలిసిందా? ఎర్ర బియ్యం లాంటి వాళ్ళు మనం. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? నాకు నువ్వు అన్నమంటే కాదు, నువ్వే నాకు అన్నమని ఇద్దరు వాదులాడుకుంటుంటారు భగవంతుడే వీళ్ళు. అంటే వీళ్ళు ఎర్ర బియ్యం లాంటి వాళ్ళు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆ బియ్యాన్ని నీళ్ళతో కడిగి వండుతాం కదా. సో నీళ్ళతో కడగడం అంటే అక్కడ విరజా నదిలో ఈ జీవుణ్ణి కడుగుతారు. కడిగితే ఆయన పండిన పాపాలు ఇవన్నీ పోయి సూక్ష్మ శరీరం పోతుంది. పోయి అప్పుడు భగవంతుడు అనుభవించడానికి ఆయనకుండే ఆభరణాలన్నీ ఈయనకి కూడా పెడతాయి, వీళ్ళకి కూడా పెడతారంట. అది సారూప్యం. సాలోక్యానికి దగ్గరగా సమీపానికి వచ్చినప్పుడు అది సాలోక్యానికి వచ్చాడు. ఆయన లాంటి ఆభరణాలన్నీ అలంకరిస్తారు. అప్పుడు సారూప్యానికి వస్తాడు. ఆ తర్వాత ఆయన్ని చూస్తూ ఆయన కళ్యాణ గుణాలను తలుచుకుంటూ ఆయన కైంకర్యాలు చేసుకుంటూ అనుభవిస్తాడు. అది సాహిత్యం. అది అందుకనే అహమన్నాద నాకు నువ్వు అన్నమంటే కాదు, నేనే నీకు అన్నమని ఇద్దరు అనుకుంటూ ఉంటారంట. అందుకనే జీవుడికి ఇష్టమైన పదార్థం ఏంటి? ఆయన్ని అనుభవించడం. ఆయనకి ఇష్టమైనది ఏంటి? జీవుడిని తన దగ్గరికి చేర్చుకోవడం. అది ఈ పాలంటేనే ఆయన గుణాలన్నమాట. పాలు సోరు అంటే పాలన్నం. అది ఆయనంటే ఉండే ఇష్టమే నెయ్యి. అలా దాన్ని కలిపి అనుభవించడమే బ్రహ్మానుభవం. ముక్తుడైన వాడు అనుభవించేది బ్రహ్మానుభవం అన్నమాట. అది మెల్లగా అది పెరుగుతూ ఉండాలి, తగ్గకూడదు కదా అది అనుభవం అనేది. అందుకనే ఉండాలని కోరిన తర్వాత తాగిన పాయసం చేతి వెంబడ కారేటట్టుగా తాగాలి అనుకుంటారు. అదంటే అది ఆ అనుభవం అనేది పెరుగుతూ ఉండాలి అని అర్థం అన్నమాట. అందుకనే ఇది మాలే అని మానే అని పాసరల్లనేమో వీళ్ళకి కావాల్సిన శంఖం, పర, మంగళ శాసన పరులు, మంగళ దీపం, ధ్వజం, వితానం అని కోరుకోవడం అంటే ఏంటంటే ఆయన సారూప్యానికి వచ్చారు, సమానమైన రూపం. ఆ తర్వాత ఇక్కడికి విరజ అనేది దాటిపోయిన తర్వాత స్నానం చేయడానికని జీవుడికి ఎదురుగుండా శంఖాలు, మంగళవాద్యాలు, మంగళాశాసనం చేసేవాళ్ళు, మంగళదీపం అన్నీ వచ్చే అతివాహక పురుషులు అంటారు. ఎదురుగుండా వచ్చి ఇవన్నీ ఇచ్చి సత్కరిస్తారంట వాళ్ళని, జీవుడికి. అలాంటి సత్కారం మనకి ఈ పాసరల్లో చెప్పారండి, క్రిందటి పాసరల్లో. ఇప్పుడు జీవుడు విరజాస్నానం చేయంగానే ఏమవుతుంది? శ్రీవైకుంఠనాథుడే ఆభరణాలని, వస్త్రాలని ధరించిన అప్సరసలతో జీవుడికి బ్రహ్మాలంకారం చేపిస్తాడు. అది సాలోక్యం. ఈ అలంకరణ ఈ పాసరల్లో చెప్పారనమాట. ఇంకా ముక్త పురుషుడు ఏం చేస్తాడు? ఇంకా మెల్లిగా ఆయనతో చేరి ఇంకా ఆయనకి ఏం కోరికలు ఉండవు. ఆయన కళ్యాణ గుణాలని చక్కగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవాన్ని ఇప్పుడు చెప్పారు. అలా వీళ్ళు గోపికలు ఇక్కడే, మాకు అక్కడ కాదు. అవన్నీ అయితే ఏదో దేహం వదిలేసిన తర్వాత, ముక్తుడైన తర్వాత అవన్నీ చెప్తారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు అడగట్లేదు. వీళ్ళు అలా కాదు, ఇక్కడే ఇక్కడ అంటే గోపికలు ఇక్కడ ఈ ప్రకృతి మండలంలో ఉన్నప్పుడే ఈ శరీరంతోనే మార్గశీర్ష స్నానం చేయంగానే తమకు అవన్నీ ప్రసాదించాలి అని ఈ 2 పాసరాల్లో అడిగారనమాట. ఎప్పుడో శరీరం చాలించిన తర్వాత కాదు, ఇక్కడే జరగాలి. ముక్త పురుషుడికి లభించే మర్యాదలన్నీ వాళ్ళకి ఇక్కడే జరగాలి అని కోరుకున్నారనమాట. ఇంకా దానికి మరి ఇంత కోరారు సరే, వీళ్ళకి అర్హత ఉందా లేదా అసలు అని వచ్చే పాసరల్లో పరీక్షిస్తాడనమాట. అర్హత గురించి చెప్తారు, టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ రేపు పాసరల్లో జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.